3 దశాబ్దాల ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చి ఢిల్లీ నగరం నుండి ఆగస్టు 13వ తేదీన హైదరాబాద్ లో అడుగుపెట్టబోతున్నటువంటి గౌరవనీయులు మందకృష్ణ మాదయ్య గారు రాక సందర్భంగా ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో భారీ ప్రదర్శనను నిర్వహించబోతున్నాం. ఈ ప్రదర్శన యొక్క ప్రధాన ఉద్దేశం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణంగా అమల్లోకి తీసుకురావడం. రెండవది, కొంతమంది దోపిడీ స్వార్థపరులు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేయబోతున్న కుట్రలను కుతంత్రాలను ఎదుర్కోవడానికి మాదిగ జాతి ఎంతటికైనా సిద్ధంగా ఉందని తెలియజెప్పడం కోసం ఈ భారీ ర్యాలీ నిర్వహించబోతున్నాం. కాబట్టి ఎస్సీ వర్గీకరణ అమలు చేయించడం కోసం, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కుట్రలు తిప్పికొట్టడం కోసం, ఎస్సీ వర్గీకరణ విజయసారథి మందకృష్ణ మాదయ్య గారి రాకను స్వాగతించడం కోసం జాతీయ స్థాయిలో మాదిగ బిడ్డలందరూ ఆగస్టు 13వ తేదీన పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుండి డప్పులు పట్టుకొని తరలి రావాలని ఎంఆర్పీ జాతీయ కమిటీ తరఫున మేము పిలుపునిస్తున్నాం. ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ మీద ఇచ్చిన తీర్పును ఇప్పటికే దళితుల్లోని అన్ని కులాలు స్వాగతించడం జరిగింది. వాళ్ళందరికీ ఎంఆర్పీఎస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కొంతమంది స్వార్థపరులు మాత్రమే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఎంఆర్పీ జాతీయ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకించడం అంటే సామాజిక న్యాయాన్ని వ్యతిరేకించడం, రాజ్యాంగ స్ఫూర్తిని వ్యతిరేకించడం, అంబేద్కర్ వాదాన్ని వ్యతిరేకించడం. కాబట్టి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకులు రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయ స్ఫూర్తికి, అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించవద్దని ఎంఆర్పీ జాతీయ కమిటీ తరఫున మేము ప్రధానంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మొన్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తీర్పు వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమల్లో చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానం అనుసరించి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ కు, గ్రూప్ 2 నోటిఫికేషన్ కు, డిఎస్సి నోటిఫికేషన్ కు వర్గీకరణ సూత్రాన్ని వర్తింపజేయాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వర్గీకరణ తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా విదేశాల నుండి వచ్చిన ముఖ్యమంత్రి వచ్చిన వెంటనే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గత 2004 నుండి 2024 వరకు గత 20 సంవత్సరాలుగా జరిగినటువంటి ఉద్యోగాల భర్తీ నియామకాల్లో మాదిగ నిరుద్యోగులకు, మాదిగ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి ఉద్యోగ నియామకాల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నందువలన మరి ఈ 3 నియామకాల్లోనే ఎస్సీ వర్గీకరణ వర్తింపజేయడం ద్వారా మాత్రమే మాదిగ విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వానికి అవకాశం ఉంటది. కాబట్టి మాకు అన్యాయం జరగకుండా చూడడం కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తక్షణమే ఎస్సీ వర్గీకరణ అమల్లో తీసుకురావాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే విధంగా కొంతమంది వర్గీకరణ వ్యతిరేకించే మేధావులు కోడి గుడ్డు మీద ఈకలు బీకినట్టుగా క్రిమిలేయర్ అనే పేరుతోని వర్గీకరణ చట్టం మీద కుట్ర కుతంత్రాలు చేయడం జరుగుతుంది. అది మంచి పద్ధతి కాదని వర్గీకరణ వ్యతిరేక మేధావులకు మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ తీర్పులో క్రిమిలేయర్ నిబంధన తప్పనిసరిగా ఏమాత్రం చెప్పలేదు. క్రిమిలేయర్ పాటిస్తేనే వర్గీకరణ అమలు చేయాలని ఎక్కడ నిర్దిష్టంగా సూచించలేదు. కానీ క్రిమిలేయర్ అనే అంశం మీద తుపాకీ పెట్టి వర్గీకరణ అనే ప్రాణవాయువును కాల్చివేయడం కోసం కొంతమంది వర్గీకరణ వ్యతిరేక ప్రయత్నాలు చేస్తున్నారు. మీ దుస్సాహసం ఫలించదు. దయచేసి మీరు వర్గీకరణ ప్రాణవాయువు మీద దెబ్బ కొట్టడం కోసం మీరు ప్రయత్నం చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా వర్గీకరణ వ్యతిరేకవాదులకు మేము స్పష్టంగా పిలుపునిస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సామాజిక న్యాయానికి అనుగుణంగా ఉన్నటువంటి అంశం. దీన్ని అన్ని కులాలు స్వాగతించాలి. అలాగే దేశంలో ఉన్నటువంటి మెజార్టీ కులాలు, దేశంలో అన్ని పార్టీలు దీన్ని స్వాగతించడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రభుత్వాలు తక్షణమే అమల్లోకి తీసుకురావాలని సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. ఈ నేపథ్యంలో 30 సంవత్సరాలు ఈ పోరాటం విజయ తీరాలు చేరిన సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 1 కోటి మంది మాదిగ ప్రజల ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా ఈ పోరాటాన్ని 3 దశాబ్దాలు తన భుజాలకు ఎత్తుకొని విజయ తీరాలకు నడిపించినటువంటి మందకృష్ణ మాదయ్య గారు ఆగస్టు 13న హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టబోతున్న సందర్భంగా భారీ ఎత్తున స్వాగతం పలకడం కోసం అశేషంగా మాదిగ ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని మేము పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ.